గురువుగారు భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా ఆయన స్వరపరిచిన వందల వేలకి సంకీర్తనలు మనకి ఎప్పుడూ మెదులుతూనే ఉంటాయి. వారితో మీ ప్రయాణం గురించి 2 ముక్కలు. వాస్తవానికి నేను పీజీ చేయని క్రితం నుంచి, సంగీతంలో పీజీ చేయని క్రితం నుంచి, నా చిన్నతనం నుంచి ఫస్ట్ నేను వారి దగ్గరది విని నేర్చుకున్నది ఏంటి అంటే వినరో భాగ్యమే విష్ణు కథ. అందరికీ బాగా సుపరిచిత సంకీర్తన. కంప్లీట్గా అదొకటి. వారికి చాలా ఎక్కువ నచ్చిన సంకీర్తనలో అన్నీ వారికి నచ్చి మెచ్చే సంకీర్తనలే అంతయి నీవే హరిపుండరీకాక్ష. నేను అసలు ప్రయాణం మొదలుపెట్టింది వినరో భాగ్యమే విష్ణు కథ. సో దాంతో మొదలుపెట్టామన్నమాట. నాకు అప్పుడు వయసు ఇంచుమించుగా 5-6 సంవత్సరాలు ఉండొచ్చేమో. మొట్టమొదట వారు ఇప్పటికీ నాకు ఆ స్ఫురద్రూపం ఎప్పుడు కూడా ప్రతి క్షణం కంట్లో మెదులుతూ ఉంటుంది. ఆ సంకీర్తనలో చాలా గమ్మత్తైన చిన్న మెళకువలు ఉంటాయి. అవును. అది అందరూ అంటే పాడగా కొంచెం రూపాంతరం చెందినప్పటికీ గురువుగారు పాడిన బాణీలోనే అది అర్థమవుతుంది. ఒక్క పల్లవి. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. పా గమప సని పమగ సగస పమగ సని పని సగమప, ఆది నుండి సంధ్యాది విధులలో వేదం బైనది విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం బైనది విష్ణు కథ. నాదించినిదే నారదాదులచే, నాదించినిదే నారదాదులచే, వీధి వీధులనే విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. చాలా గొప్పగా ఉందండి.